నమస్తే అన్న. మీ పేరు? గురవయ్య. నెక్స్ట్ సీఎం ఏపీ అన్న. జగన్. ఎందుకు జగన్ ఎంచుకుంటున్నారు? ఎందుకు జగన్ అనుకుంటున్నారు? జగన్ రాడు, ఈసారి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సార్ కనపం. ఎందుకు చంద్రబాబు నాయుడు ఎంచుకుంటున్నారు? ఎందుకు? ఆయన మంచి పని చేస్తుంది. జగన్ చేయట్లే. పథకాలన్నీ డెవలప్మెంట్ పథకాలన్నీ ఎంతున్నాయి మీకు? పథకాలన్నీ ఎంతున్నాయా? ఏం రావట్లా. డెవలప్మెంట్ ఎలా ఉంది? రోడ్లు మొత్తం వేళ కొట్టుకుపోయింది, వాడొచ్చి మొత్తం పోయింది, రోడ్డు అంతా వెళ్ళిపోయినాయి. జగన్ది రౌడీ రాజకీయం అంటున్నారు, నిజమేనా? నిజమే. కొడాలని రోజా తెలుసా? ఎమ్మెల్యేలు కొడాలని రోజా వాళ్ళు ప్రతి ఒక్క సభ పెడితే చంద్రబాబు నాయుడు ఏ సభ పెట్టినా దాని మీద రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? కామెంట్స్ అంటే మేము ఏం చేయలేము, వస్తే తర్వాత చూసుకుంటాం, అది లెక్క. మళ్ళీ చూసుకుంటుంది ఏదన్నా తర్వాత ఉంటే. నా జనసేన అధ్యక్షుడు నారా పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు కానీ ఈ పోవచ్చు, రెండు భాగాలు ఇద్దరు పొత్తులు పెట్టుకున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అది అప్పుడు తెలుస్తుంది అన్న, ఇప్పుడు తెలియదా. గెలిచా చూసుకుందాం అంటారు. మీ ఓటు ఎవరికి? మీ ఓటు నేను చెప్పలేను, ఎవరికంటే వాళ్ళకి. అప్పుడు మీ ఓటు అప్పుడు వేసుకుంటావు, ఏదైనా ఉంటే అప్పుడు చూసుకుంటావు. నువ్వు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నువ్వు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నేను జగన్ గెలిస్తేనే బాగుంటుంది, కానీ జగన్ గెలిస్తే ఈ బాగా వస్తాలు గెస్తాలు బట్టల లాస్ట్లో మొత్తం పొలం వేసుకున్నప్పుడు మొత్తం సంగనాకి పోతున్నాయి పొలాలు అన్నీ, పైర్లు కానీ కూరగాయ చెట్లు కానీ మొత్తం పోతున్నాయి. ఫైనల్గా ఎవరు రావాలా 2024లో సీఎం మన ఆంధ్రప్రదేశ్కి ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరు కావాలంటే ఓకే చంద్రబాబు నాయుడు, లేకపోతే నెక్స్ట్ వీడే జగనే. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? పేరు వెంకటేశ్వర్లు. నెక్స్ట్ సీఎం ఏపీ అన్న. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? కొంచెం మంచి పనులు చేస్తున్నాడు ప్రజల్లో. ఎలా ఉందన్న డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగానే ఉన్నది. మీకు పథకాలు అందుతున్నాయా? అన్ని పథకాలు వస్తున్నాయి. ఏం పథకాలు అందుతున్నాయన్న? రైతు భరోసా వస్తుంది, పింఛను వస్తుంది, ఈ 18,500 నెలకి సంవత్సరానికి అవి వస్తున్నాయి. అన్ని పథకాలు వస్తున్నాయి. పొదుపులు ఏదో వస్తుంది, అన్నీ వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీ ఒపీనియన్ ఏంటన్న? ఆయన సీఎంగా ఉన్నప్పుడు ₹1 కూడా మాకు వచ్చింది ఏం లేదు. అతని కొడుకు నారా లోకేష్ గారి మీద మీ ఒపీనియన్? నారా లోకేష్ అంటే కొంచెం ఇదైనడు కదా, రాలేదు కదా, రాజకీయంలోకి రాలేదు కదా ఇప్పుడు కాబట్టి ఆయన గురించి మనకేమి తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ అసలు డిపాజిట్లు కూడా రావు ఆంధ్రాలో. రాజకీయాలు పనికిరారంటారా? రీసెంట్గా చూసే మన తెలంగాణలో కూడా పోటీ చేశారు, కానీ 0 మెజారిటీతో వచ్చింది. దాని మీద మీ కామెంట్స్, మీ ఒపీనియన్ ఏంటి? అది దానికంటే ఘోరంగానే ఉంటుంది ఇక్కడ కూడా. తెలంగాణ ప్యాకేజీ కోసం రాజకీయాల్లోకి వచ్చారంటారా? ప్యాకేజ్ అనేది అంటున్నారు కానీ మనం అయితే తెలియదు కదా మామూలుగా అయితే మాత్రం. ఇప్పుడు జగన్ రౌడీ రాజకీయం అంటున్నారన్న, దాని మీద మీ కామెంట్స్ ఏంటి? రౌడీ రాజకీయం లేదు జగన్మోహన్ రెడ్డి కాడ ఇప్పుడు వారికి. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? మా ఓటు జగన్మోహన్ రెడ్డికి. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎవరైతే బాగుంటుంది? 2024లో కూడా ఈయన వస్తేనే బాగుంటుంది, జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. హాయ్ స్వామి. హాయ్. మీ పేరు? వెంకటేష్. నెక్స్ట్ సీఎం ఏపీ. నెక్స్ట్ సీఎం ఏపీగా మేము జగన్మోహన్ రెడ్డినే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటున్నారు? నవరత్న పథకాలు కానీ అభివృద్ధి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాగా జరిగిందని మేము అనుకుంటున్నాం. అలా డెవలప్మెంట్ ఎలా ఉందమ్మా? ప్రస్తుతానికి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది. యూత్కి జాబ్స్ వచ్చాయా? చాలా వరకు వచ్చినట్లే, చాలా పరిశ్రమలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేశారు అడ్మినిస్ట్రేటివ్, బట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయనకంటే ఈయన ఇంకా బాగా చేశాడు అనేసి మా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ నేను మాల్లో ఉన్నాను చెప్పకూడదు, అభిమానులు ఉంటారు కానీ ఓట్లు పడతాయంటే అవి బెస్ట్. ఇప్పుడు జగన్ రౌడీ రాజకీయం అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? రౌడీ రాజకీయం అంటే ఎట్లా చెప్తున్నారు వాళ్ళు రౌడీ రాజకీయం అని? కామెంట్స్ చేస్తున్నారు కదా, అంటే ఎట్లా ఏ రకంగా చెప్తున్నారు?
రౌడీ రాజకీయం అంతా జగన్ది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి, అదే స్వామి, మీరు ఎలా రౌడీ స్పందిస్తారు? రాజకీయం అంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల కంటే రౌడీ రాజకీయం ఏం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కటి పారదర్శకంగా సచివాలయ వ్యవస్థలు పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి పథకం వెళ్తుంది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టడం వల్ల ఏ మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళక్కర్లేదు, జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళక్కర్లేదు. మన వాలంటీరే మన ఇంటికి వచ్చి మనకి ఏ పథకాలకి మనం అర్హులము దానికి సంబంధించి వివరాలు తీసుకొని వాళ్ళే మన డైరెక్ట్గా మన ఇంటికే చేరుస్తున్నారు. దానికి రౌడీ రాజకీయం అంటే దాన్ని ఏం చేయలేము. ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంలో చెప్పాలంటే జన్మభూమి కమిటీలు ఉన్నాయి, వాళ్ళు ఎవరికి శాంక్షన్ చేస్తే వాళ్ళకే పథకాలు చేరుతున్నాయి. రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని తీర్పు కోర్టు చెప్తుంది. నారా లోకేష్ గారి మీద మీ ఒపీనియన్ అండి? నారా లోకేష్ రాజకీయాలు కన్ఫ్లిక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి తెలుగు స్పష్టంగా మాట్లాడడమే రాదు. పప్పు అనే ముద్ర పోయిందంటారు అతనికి? అది దాని మీద నో కామెంట్స్. ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఏపీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు రాజేశ్వరి. నెక్స్ట్ సీఎం ఏపీ అండి. బాగానే చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే. వచ్చే మళ్ళీ ఈ ధనాలకైనా మళ్ళీ ఆయనే వస్తే బాగుండు. మీకు పథకాలన్నీ అందుతున్నాయండి? మా పథకాలన్నీ అందుతున్నాయి. మీకు పథకాలు ఏమేమి అందుతున్నాయి? మాకంటే ఏమి లేదు. మాకు ఇదే ఈ టిఫిన్ చేసుకొని మేము కాలక్షేపం చేసుకుంటాము. మాకెవరు లేరు. మాకు ఆయనకి రైతు భరోసా పడుతుంది. మాకు ఒక 30 ఎకరా ఉంది, దాని మీద పడుతుంది. ఇంకంతే, మాకు ఇంకేం రాదు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ అండి? అతను కూడా రాజకీయాల్లో దిగాడు కదా. ఆయన వస్తే బాగున్ను. ఆయన ఏం చేస్తాడో ప్రజలకి చూద్దాం, ఎంతవరకు న్యాయం చేస్తాడా. ఒకసారి వస్తే ఆయన కూడా బాగుంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరేమంటారు? ఆయన మంచోడే, అన్నీ చేయాల్సినట్టు చేశాడు. ఆడపడుచులకి పసుపు కుంకానికి అని చెప్పి ఇచ్చాడు, ఆయనే న్యాయం చేశాడు. కానీ వీళ్ళందరిలో ఎవరో ఒకరే కదా వస్తారా, ఎవరు వచ్చినా పర్లే. మీరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు? జగన్ రావాలని కోరుకుంటున్నారా? నేను పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. ఎలా ఉంది డెవలప్మెంట్ అంతా? బాగుందా? అయితే నచ్చిందా మీకు? బాగుంది. ఓకే, నెక్స్ట్ మీ ఓటు ఎవరికి? నా ఓటు అయితే జగన్మోహన్ రెడ్డికే వేస్తా. ఓకే, థ్యాంక్స్ అండి. సరే, నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? వెంకటయ్య. నెక్స్ట్ సీఎం ఏపీ అన్న 2024లో ఎవరు సీఎం అవుతారు? జగనే అనిపిస్తుంది. ఎందుకు జగనే అన్న అంత నమ్మకంగా చెప్తున్నారు? ఎలా ఉందన్న డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? నా ముఖ్యసూటిగా అయితే జగన్ మీదనే ఉంది. మీకు పథకాలన్నీ అందుతున్నాయా? మీకు పథకాలంతా అందుతున్నాయా? మనకి అమలైన పథకాలు అంతానే ఉన్నాయి. ఫస్ట్ మనకి అన్ని కొన్ని పథకాలు మనకి వచ్చినాయి కదా, అవి వస్తానే ఉన్నాయి. ఆపల అమ్మఒడి, రైతు భరోసా వచ్చింది మా పాపకి, అది అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అమ్మాయికి పెళ్లి చేశాను, అది వరకు అమ్మఒడి అయిపోయింది. రైతు భరోసా నాకు వస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమంటారు అన్న మీరు? ఆయన అప్పుడు రుణమాఫీ అన్నాడు, చేయలేదు. ఆయన మీద జగనే మేలు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుసుకొని పరిపాలన చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీఎం అయితే. అతని కొడుకు లోకేష్ గారి మీద మీ ఒపీనియన్? అబ్బా, మనకి ఆయన గురించి ఏమీ తెలవదు. చెప్పలే. ఈయన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అబ్బా చెప్పలేము. ఆయన గురించి ఏమి చెప్పలేం. జగన్ ఎలాగే పరిపాలన చేస్తే మరోసారి గెలుస్తారంటారా? నా దృష్టిలో జగనే గెలవచ్చు అనిపిస్తుంది. గెలవాలని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే తిన్నారు, తినేవాళ్ళు ఎవరో అందరూ తింటానే ఉన్నారు, తినకుండా ఎవరు ఉండరు. పెడుతున్నాడు, కొట్టినా పెడుతున్నాడు. ఆడ వరకు సంతోషించాల్సిందే. పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి, పైర్లు పడుతున్నాయి, గిట్టుబాటు ధరలు ఇప్పుడు మేలే. ఆయన పరిపాలన మేలే అనిపిస్తుంది. ఇక వాళ్ళు ఒపీనియన్స్ కదా, మనం చెప్పలేం కదా. నా ఒపీనియన్స్. ఫైనల్గా నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? ఓకే. నెక్స్ట్ సీఎం ఏపీ అన్న. నెక్స్ట్ సీఎం కాదు, కింద పందుకులు బయట తోలుకున్న వాళ్ళే సీఎం. అంటే మీ ఒపీనియన్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది?
ఎవరు సీఎం అనేది బాగా అనేది కాదు, పాలన బట్టి జరుగుతూ ఉంటాయి. కొంతమంది తినేసి టోపీ పెట్టేవాళ్ళు ఉండే పార్టీల్లో ఉండరు. వాళ్ళని బయట తోలుకుంటే ఎవరు తోలుకుంటే వాళ్ళు నెగుతారు. మామూలుగా నార్మల్గా మీ ఒపీనియన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ అనుకుంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ రావచ్చు అనిపిస్తుంది. అవునా? జగన్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? బాగానే చేశాడు. డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగానే ఉంది, కానీ పెద్ద వాళ్ళకి మింగేదానికి దొరకలా. వాళ్ళు ఒక రవ్వ స్పెజర్ పెడతారు. రౌడీ రాజకీయం అంటారు జగన్ది అని అనలేం. అది ఎక్కడన్నా జరుగుండొచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అయినా బాగానే చేశాడు, కానీ కొంతమంది పెద్ద మనుషులు ఎవరిని చెడగొట్టేది పక్కన వాళ్ళే. పక్కన వాళ్ళని సైలెంట్ చేసుకుంటే ఎవరైనా నగ్గుతారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం రాజకీయాల్లోకి వచ్చారని మన రోజా, ఎమ్మెల్యే రోజా గారు అంటున్నారు. దాని మీద మీ కామెంట్స్? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంటారు. వాళ్ళు చేయాల్సింది ఏదో చేయాలని వాళ్ళు ఉంటారు. వస్తే కదా ఎవరు ఏది చేస్తారో తెలుస్తుంది. ఫైనల్గా మీ ఓటు ఎవరికన్నా? నా ఓటు అయితే బీజేపీకి కానీ లోకల్ పెట్టారంటే బీజేపీకి. నెక్స్ట్ గెలిచేది ఎవరు అనుకుంటున్నారు ఏపీలో? పవనే రావచ్చు అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ పరిపాలించారు కదా, అతన్ని కూడా చూద్దామని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడవచ్చు అని చెప్పి. ఫైనల్గా నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే సార్, మీ పేరు? గోపి. నెక్స్ట్ సీఎం ఏపీ సార్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? ఆయన సంక్షేమ పథకాలు బాగా పెట్టారు కాబట్టి అన్నీ మాకు సమకూరుస్తున్నారు కాబట్టి. ఎలా ఉందన్న డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? పథకాలు బాగానే ఉన్నాయి, పథకాలు అంతా బాగానే ఉన్నాయి. దానికని నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ఆయన చెప్పినటువన్నీ నెరవేర్చలేదు కదా. ఇంతకుముందు ఎప్పుడు చెప్పిన ఆయన వాగ్దానాలు ఏవి చేయలేదు, రైతులకు కానీ ఏవి చేయలేదు కాబట్టి మా ఒపీనియన్ ఎట్టున్నది. నారా లోకేష్ గారి మీద మీ ఒపీనియన్? ఆయన మీద కూడా అంతే కదా, అబ్బ చేసిందే కదా కొడుకు చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? పవన్ కళ్యాణ్ ఏముందిలే, చెప్పలే ఎందుకు వేస్ట్గా అనుకోబల్లే. ప్యాకేజీ కోసం రాజకీయాల్లో వచ్చారంటారా? రాజకీయంలోకి వచ్చాడు. జగన్ది రౌడీ రాజకీయం అని అంటున్నారు కదా, దాని మీద మీ కామెంట్స్? రౌడీ రాజకీయం అని అంటే ఇప్పుడు ప్రజలంతా ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా, ఎక్కడ రౌడీ రాజకీయం చేస్తున్నారు, ఎక్కడా లేదు. కాకపోతే వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు, ఇంకేం లేదు. ప్రజలంతా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి, అందరికీ చేస్తున్నారు. ఒక రాజకీయ పక్షం కాకుండా అందరికీ, టీడీపీ పార్టీ కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, అందరికీ ఇస్తున్నారు కదా. ఇంకా దాంతో తెలుసుకోండి మీరే. జగన్ డబ్బులు ఇచ్చి సోమవారపోతులు చేస్తానని అంటున్నారు కదా, దాని మీద మీ కామెంట్స్? జగన్ డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారని అంటే అది వాళ్ళు తెలుసుకోవాలా. అంటే సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నా కూడా వీళ్ళు అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే దేనికి దాన్ని మాట్లాడుతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అది మనం ఏం చేయలేము. ఫైనల్గా నెక్స్ట్ సీఎం ఏపీ అన్న? జగన్మోహన్ రెడ్డి. మీ ఓటు? జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు అశోక్. నెక్స్ట్ సీఎం ఏపీ అన్న? చంద్రబాబు నాయుడు అయితే మేలు అనుకుంటున్నాం. ఎందుకన్నా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ఏమంటే ఇండస్ట్రీలు స్వామి కదా స్వామి తీసుకొచ్చింది. ఎలా ఉంది డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? అప్పుడంతా డెవలప్మెంట్ బాగుంది, ఇప్పుడు ఏం డెవలప్మెంట్ ఏం లేదు. రోడ్లు ఎంత? యూత్కి జాబ్స్ వచ్చాయా? అసలు యూత్కి జాబ్స్ వచ్చాయా? యూత్కి జాబ్స్ లేవు అసలు. యూత్ని అనుకునే వాళ్ళే లేరు, ఎంకరేజ్ చేసే స్వాములే లేరు. జగన్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? జగన్ గారు చేయలేదని చెప్పలేదు, కానీ ప్రయోజనం లేని పనులు చేశారు. ఫలితమే లేదంటారు? ఫలితం లేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అతను రీసెంట్గా పాలిటిక్స్లో దిగాడు, అతని మీద మీ ఒపీనియన్ ఏంటి? అతని మీద ఏమంటే పెద్దగా అతని మీద ఒపీనియన్ ఏం లేదు. ఎలా ఉన్నాయన్న డెవలప్మెంట్ పథకాలన్నీ అంతున్నాయి మీకు ప్రజెంట్? అంతున్నాయి, అనుకుంటా ఏం లేదు, అంతున్నాయి. కానీ ప్రయోజనం లేని పథకాలు పెట్టుకాడ ఏం ప్రయోజనం? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్యాకేజీ కోసం వచ్చారని అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ప్యాకేజ్ అనేం లేదు, ఆ సాంగ్ కాడ ఏదో చేయాలనే కదా అనుకుంటున్నాడు. అది ఏదో చేయాలా అనే ఆలోచనతో ఆ స్వామి వచ్చాడు, కానీ టైం పడుతుంది. ఆ సాంగ్కి ఎవరు ఏమంటే వచ్చేయలేరు కదా, స్టెప్ బై స్టెప్.
ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఏపీ. చంద్రబాబు నాయుడు. ఓకే అండి. మీ ఓట్ ఎవరికి? మీ ఓట్? నేను చంద్రబాబు నాయుడుకి వేస్తాను. నేను పక్కా వైసీపీ, కానీ ఖచ్చితంగా ఈసారి అయితే చంద్రబాబు నాయుడుకి వేస్తాను. ఎందుకన్నా డెవలప్మెంట్ బాగాలేదని అంటున్నారా? గవర్నమెంట్ బాగాలేదని. ఓకే, థ్యాంక్స్ అన్న. అంతే కాదు, ఊర్లో రాజకీయాలు కదా వేరే, అంటే ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో జనాలు తీసుకొచ్చి ఈ పార్టీలో తీసుకొచ్చి నిలిపేది. ఇప్పుడు టీడీపీ వ్యక్తులు అంటే టీడీపీ వ్యక్తులే, వైసీపీ వ్యక్తి అంటే వైసీపీ వ్యక్తులే. దాని ఓనర్లుగా కనుక్కోసి అంతా మనం ఏదో చేయాలని ప్లాన్తో ఇది చేస్తారు. దానివల్ల ఒక నమ్మకాన్ని కోల్పోతాం కదా. మనం కష్టపడి తిరిగి చేసాము కానీ మనకు ఏ గుర్తింపు లేదే అని ఒక వాల్యూ ఇస్తేనే కదా స్వామి. మనకి వాల్యూ ఇవ్వట్లే, ఏదో వీళ్ళు ఏదో లోకల్ రాజకీయాలు చేస్తారు, అందుకే ఇష్టంలే. జగన్ది రౌడీ రాజకీయం అని కామెంట్ చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రౌడీ రాజకీయం అని ఆయన రౌడీజం చేయట్లేదు కదా, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు, లోకల్గా ఇప్పుడు సర్పంచులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు. ఆయన రౌడీ రాజకీయం చేస్తున్నారని ఆలోచన లేదు. కొడాలని రోజా గారి మీద మీ కామెంట్స్? కొడాలని రోజా గారి మీద వాళ్ళ గురించి మాట్లాడుకోలేదు స్వామి. ఎందుకు ఎవరు నిద్రలేసే బూతులు ఏముంది, వాళ్ళ గురించి రాజకీయాల్లోకి రావాల్సిన వ్యక్తులు కాదు, ఏదో రచ్చలకి గొడవలకు పోవాల్సిన వాళ్ళు. అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ బూతులు ఏంటికి వస్తాయి స్వామి. ఒక రాజకీయ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక గుళ్ళో దేవుడు ఉన్నాడంటే దేవుడికి పోయి పూజ చేయాలని పోతాం, కానీ పోయి అమ్మలక్కలు అడతాం పోయి. అట్లా ఆ స్వాములు వచ్చిన కాడి నుంచి ఫస్ట్ నుంచి వస్తానే ఉన్నాను అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఏమన్నా బూతులు అడతా ఉంటే. పాలిటిక్స్లో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ అన్నా? కరెక్ట్ కాదు స్వామి. ఫైనల్గా మీ ఓట్ అన్న? ఒక అధికారంగా ఉన్నారంటే ఎవరేమన్నా అనిపించుకోవాలనే కానీ మనం తిరిగి అనకూడదు. వాస్తవంగా అయితే వీళ్ళు ఒక అధికారంలో ఉండి ఓళ్ళే తిరిగినప్పుడు దానికి ఏముంది, ఏం చెప్పగలం. ఫైనల్గా అయితే చంద్రబాబు నాయుడుకి వేస్తుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. చెప్పండి. మీ పేరు? హరి. నెక్స్ట్ సీఎం ఏపీ అన్న? నెక్స్ట్ కూడా సీఎం జగనే వస్తాడండి. ఎందుకన్నా అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? జగన్ వల్ల మాకు జరిగిన నష్టాలు ఏం లేవు. రైతులుగా ప్రభుత్వ గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ మద్దతు ధర పెట్టుకుంటున్నారు ప్రైవేట్ వ్యాపారస్తులు. వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి, ఎరువులు దొరుకుతున్నాయి, కరెంటు వదులుతున్నారు. ఇంకా ఏం తప్పు ఉంటుంది? ఎలా ఉందన్న డెవలప్మెంట్ అంతా? ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగుంది. ప్రతిరోజు వాటర్ తేదీకంతా ఇంటికి వస్తున్నాయి, బియ్యం ఇంటికి వస్తున్నాయి. లేడీస్ కూడా పోయి లైన్లో నిలబడి తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు సంతృప్తికరంగా ఉంది. పథకాలన్నీ ఎంత ఉన్నాయన్న మీకు? పథకాలంటే మా చిన్నపిల్లడు అమ్మఒడి పథకం పడింది, పొలం ఉంది, రైతు భరోసా పడింది. ప్రతి కార్యక్రమంలో మేము లబ్ధి పొందినాం. వరి గిట్టుబాటు ధర మీద కూడా ఎక్కువ అమ్ముతుంది. పొలాల్లో ఎట్ట చూసినా నీళ్ళు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? చంద్రబాబు నాయుడు మంచి సీఎంఏ, కానీ మాకు అప్పట్లో వ్యవసాయంలో అంత ఆదాయాలు రాలేదు. ఇప్పుడు బాగా వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అతని కొడుకు లోకేష్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? లోకేష్ గారు జనాల్లోకి రాలేదు కదా, ఆయన గురించి మనం ఏం చెప్పగలం. ఆయన జనాల్లోకి వచ్చి ప్రజలకు ఏదైనా చేస్తే ఆయన మీద ఒపీనియన్ మనం చెప్పగలం. రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు కదా చంద్రబాబు నాయుడు గారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అది ఎంతవరకు కరెక్ట్? ఆయన చేసిన అభివృద్ధిలో అది స్కామ్ జరిగిందంటే సామాన్య ప్రజలు కొంతమంది నమ్మడం లేదు, కానీ ఇంకా దాని మంచి ఆధారాలతో నిరూపిస్తే తప్ప ఆయన చేశాడంటే ఎవరు నమ్మరు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి సినిమాలు భవిష్యత్తులో ఎత్తారని కోరుకుంటున్నాను. రాజకీయాలు అవసరం లేదంటారా? ఎందుకంటే రాజకీయాలు వద్దు, ప్యాకేజీ కోసం రాజకీయాలు వచ్చారంటారా? రాజకీయాలు నమ్మరు. వాళ్ళు అన్న చేసింది తమ్ముడు చేస్తారంటారు, ఇంకోరు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు పెట్టినా అదే అంటారు. జగన్ది రౌడీ రాజకీయం కామెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జగన్ది రౌడీ రాజకీయం అంటున్నారు, దాని మీద మీ కామెంట్స్? రౌడీ రాజకీయం అని మనం ఎలా చెప్పగలం? ఆయన ఏదైనా మటర్లు గట్టలు చేసింటే పోలీసులు పట్టుకుంటారు, అలాంటిది ఏమీ లేదు. ఏదో ఒక కేసు అన్నారు, దాన్ని ఇంకా నిరూపించలేదు. మనం చెప్పడానికి ఏం లేదు, కోర్టు చెప్తుంది ఏదైనా రౌడీ రాజకీయం అంటే. మనం మనుషులు అనుకోవడం తప్పది. కాబట్టి మా ఒపీనియన్ అయితే నెక్స్ట్ కూడా జగన్ గారు వచ్చినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఫైనల్గా నెక్స్ట్ సీఎం ఏపీ. నెక్స్ట్ ఏపీ సీఎం మీ ఓటు ఎవరికన్నా? జగన్. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? సాంబయ్య. నెక్స్ట్ సీఎం ఏపీ అన్న. చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఎంచుకుంటున్నారు? ఏ మంచి పనులు చేస్తాడనే కదా. జగన్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. పథకాలు ఎంత ఉన్నాయి మీకు? ఉన్నాయి, పథకాలు ఏమున్నాయి. అప్పుడు పథకాలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు పథకాలు కరెక్ట్గా అందుతున్నాయా? అందుతున్నాయి కదా కరెక్ట్గా. పెంచిన మంది కరెక్ట్గా వస్తున్నాయా? ఇతను పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? మాకు ఆ ఆలోచనే లే. పవన్ కళ్యాణ్ మీద ఆలోచన లేవు. జగన్ రౌడీ రాజకీయం ఉన్నారు కదా, నిజమేనా? ఏమో మాకేం తెలుసా, చదువు లేని వాళ్ళకి. మీకైతే ఎవరు కావాలా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కావాలా? ఆయన ఉన్నప్పుడు పథకాలు ఎంత ఉన్నాయి, కరెక్ట్గా అందుతున్నాయా? అప్పుడు అంది. వర్షాలు ఏమి పడుతున్నాయా? వర్షాలు తక్కువే. జగన్ వచ్చాక ఈయన వచ్చి నాకు ఎక్కువ బాగా పడుతున్నాయి. మొన్న వరదలకు ఏదో కొట్టుకెళ్ళిపోయామన్నా, మీకు నష్టం జరిగిందా? మాకేం జరగల. నష్టం జరిగిన వాళ్ళకి ఏమన్నా అందిస్తున్నాడా జగన్ గారు? ఎట జరిగిన వాళ్ళకి తెలియాలి, మనకేం తెలుసు. ఇక్కడ ఎవరికి నష్టం కావాలా. మిరపచెట్లు రాసుకొని పోయినారు, అవి అందితే అది నెట్టే. మీకు ఎవరు సీఎం కావాలనుకున్నారు ఫైనల్గా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు. మీ ఓటు ఎవరికి? ఆయనకి. చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, థ్యాంక్స్ అన్న.